రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ కొనసాగుతోంది. ఇవాళ 5వ రోజు కూడా ఐపీఎస్ సునీల్ నాయక్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. నిన్న సునీల్ నాయక్ ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు సునీల్ నాయక్ దాటవేత ధోరణిలో జవాబులిచ్చినట్లు సమాచారం. ఆనాడు రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు ప్రశ్నించారు. ఎవరైనా వెళ్లాలని చెప్పారా, నిజాలు ఎందుకు దాస్తున్నారు అని పోలీసులు సునీల్ నాయక్ ను ప్రశ్నించారు. ఆయన ఎంపీ, వీఐపీ కూడా కావడంతో పర్యవేక్షణ కోసం తనంతట తాను వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. సిఐడి కార్యాలయానికి వెళ్లిన తర్వాత నిఘా సిబ్బందిని అక్కడి నుంచి ఎందుకు పంపారని, అవసరం లేకపోయినా ఎందుకు సిఐడి కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఇటువంటి ప్రశ్నలకు సునీల్ నాయక్ సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఇవాళ కూడా విచారణకు హాజరు కావాలని ఎస్పీ ఆయనకు సూచించారు. మరోవైపు ఆయన్ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.